నమస్తే దోస్తులు, ముందుగా వెల్కమ్ టు హోమ్ మేడ్ బ్లాగ్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి చపాతీ విత్ చికెన్ కర్రీ. నైట్ డైటింగ్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి. ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనకు తగినంతగా గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల సాల్టు, అందులో తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకుంటే పిండి మనం కలుపుకోవడానికి బాగా సులభంగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత రౌండ్ షేప్లో చేసి వాటిని చిన్న చిన్న బాల్స్లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీల కర్ర అయినా లేదా ఇలా మెరుగు కాగితమైనా తీసుకోండి, ఏది అవైలబుల్ ఉంటే అది. ఇలా 4 వైపులో కూడా రౌండ్ షేప్లో వచ్చే విధంగా తయారు చేసుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పైన పెనం పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే తయారైనటువంటి చపాతీలు వేసుకొని గరిటతోటి 4 వైపులు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా అదే విధంగా కాల్చుకోవాలి. పైన బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు కూడా కాల్చుకొని ఒక ప్లేట్లో దింపేసి పక్కన పెట్టుకోవాలి. చపాతీ అయితే అవ్వింది, అందులోకి కర్రీ కావాలి కదా, చికెన్ కర్రీ. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం రండి. ముందుగా కావాల్సిన ఐటమ్స్ తీసుకొని చికెన్ కర్రీ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి. అంతకన్నా ఎక్కువ క్లీన్ చేసుకోమాకండి, చికెన్లో ఉండే టేస్ట్ అంతా కూడా పోతుంది. క్లీన్ చేసుకున్న తర్వాత అదే స్టవ్ మీద ఒక బాండిల్ తీసుకొని ఆ బాండిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లో దంచినటువంటి అల్లం పేస్ట్ ముందుగా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక కప్పు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 సార్లు అటు ఇటు బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 లేదా 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక చెంచా పసుపు కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా తగినంత ఉప్పు కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి. అలాగే ఒక కప్పు టమాటా కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. అటు ఇటు కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పైన ప్లేట్ పెట్టి వెయిట్ చేద్దాం. పైన ప్లేట్ తీసేసి పక్కనే రెడీగా పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని గరిటతో బాగా కలిసేటట్టు అటు ఇటు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 లేదా 2 టీ స్పూన్లు మీకు తగినంత కారం యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1 టీ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పైన ప్లేట్ పెట్టి వెయిట్ చేద్దాం. పది నిమిషాల తర్వాత ఇందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి తగినంతగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువగా తీసుకోవద్దు. అలాగే ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుందాం. టేస్ట్కి చాలా బాగుంటుంది కొబ్బరి పొడి. గరిటతో ఒక 2-3 సార్లు అటు ఇటు కలుపుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా పైన ప్లేట్ పెట్టి కొంతసేపు వెయిట్ చేద్దాం. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయింది. మీకు దొరికితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా చపాతీ విత్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది నైట్ ఎవరైనా డైటింగ్ చేసే వాళ్ళకి మంచి రెసిపీ. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చపాతీ తీసుకొని చికెన్ కర్రీ తీసుకొని కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.